ఆర్ యు రెడీ? సిద్ధంగా ఉన్నారా? రైట్. చక్కగా క్రమంగా కూర్చోండి. వెనక వాళ్ళు ముందుకు రండి. చక్కగా లైన్లో క్రమంగా కూర్చోవాలా. ఎక్కడో విసిరేసినట్టు ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నారు? వద్దన్నారా మిమ్మల్ని? కమ్ ఫార్వర్డ్ క్విక్గా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథాల దగ్గరికి రండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 1 వర్స్ 12. మార్కు సువార్త 1వ అధ్యాయము 12వ వచనము. మైక్ ఆన్ చేయండి. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోకి తోసుకొని పోయాను. చాలండి. హల్లెలూయా. చదవబడిన లేఖనముతో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునట్లు ఒక చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని, ఎవ్వరూ అనాలోచనగా ఉండద్దు. ఇది నీ హృదయము తెరవబడే సమయము, దేవుడు నేను దర్శించే సమయము. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ఆత్మ తండ్రి, ఆశ్చర్యకరుడా, ఘనమైన నీ కార్యాలకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నానయ్యా. గడిచిన దినాలు మమ్మల్ని కాపాడినందుకు వందనాలు. ఇదిగో వాక్కు మీది, శక్తి మీది. మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. నిలబడుతున్న నన్ను మీ సిలువ చాటును మరుగు చేసి నీ ఆత్మాభిషేకముతో నింపి మీ శైలిలో, మీ స్థాయిలో మాతో మాట్లాడి మహిమ పొందమని, ప్రతి మాట మా ద్వారా మా జీవితాలు కట్టుకునే భాగ్యం మాకు అనుగ్రహించమని, వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాలు మా అందరికీ దయచేసి నీ కృపతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన మీ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ. గడిచిన వారము ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడు అనుకూలపరిచి తన అమూల్యమైన కృపతో నింపి మరొకసారి సజీవ లెక్కలో మీ ముందు ఈ రీతిగా నిలబెట్టిన నా దేవునికి మనసారా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియచేస్తున్నాను. వందనాలు చెప్పాను. ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. రైట్. సంగమా దేవుని బిడ్డలారా, కొన్ని నిమిషాలు జాగ్రత్తగా దేవుడు వర్తమానాన్ని ధ్యానం చేద్దాం. చాలాసార్లు ఈ మాట చదివిన విన్న మాటల నుంచే దేవుడు మరొక కొన్ని విషయాలు ఈరోజు మనందరితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. మార్కు సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో మనం చదివినాం. అక్కడ దేవుని ఆత్మ ఈ యేసుని వెంటనే అరణ్యములోనికి త్రోసుకొని వెళ్ళను అనే మాట మనం చదివాం. దేవుడికి స్తోత్రం. దేవుని ఆత్మ ఏం చేసిందంట? యేసుక్రీస్తు ప్రభుని ఏం చేసిందండి? అరణ్యానికి త్రోసుకొని వెళ్ళింది. తీసుకెళ్ళింది కాదు, ఏం చేసింది? త్రోసుకొని వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్యం యొక్క అంశము, ద టైటిల్ ఆఫ్ మెసేజ్, దేవుడు ఆత్మతో నడిపింపబడే వారి జీవితాలు ఎలా ఉంటాయి? దేవుని ఆత్మతో నడిపింపబడే వారి జీవితాలు ఎలా ఉంటాయి? దేవుడు ఆత్మ ఒక వ్యక్తిని నడిపిస్తే, ఒక దేవుడు ఆత్మ ఒక వ్యక్తిని గైడ్ చేస్తే వారి జీవితం ఎలా ఉంటుంది, వారి స్థితి ఎలా ఉంటుంది, వారి పరిస్థితి ఎలా ఉంటుంది, వారి ఆత్మీయత ఎలా ఉంటుందో కొన్ని విషయాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. దేవుడికి స్తోత్రం. బిఫోర్ వీఆర్ గోయింగ్ టు సర్మన్, ఒక మాట నాకు ఆన్సర్ చేయండి. మీరందరూ ఆత్మతో నింపబడిన వారా కాదా? నా ప్రశ్న మీకు అర్థమైందండి? ప్రతి నెల మీరు తైలాభిషేకపు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, వస్తున్నారు, నింపబడుతున్నారు. ఈరోజు మీరు చెప్పండి విశ్వాసంగా, మీరు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారా, నింపబడి లేరా? ఎవ్రీ పీపుల్ ఆన్సర్ టు మీ. ప్రతి ఒక్కరు నాకు ఆన్సర్ చేయండి. నింపబడి ఉన్నారా లేదా? నింపబడి ఉన్నారు. వెనక వాళ్ళు లేరా అండి? ఎస్. మీరు? వాట్ అబౌట్? ఎస్. దేవుడికి స్తోత్రం. మీరు ఇచ్చిన నాకు ఆన్సర్ ఏంటంటే, మేమందరము పరిశుద్ధ ఆత్మతో నింపబడి ఉన్నాం. రైట్. పరిశుద్ధ ఆత్మతో నింపబడిన వారులారా, కొన్ని మాటలు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా వినండి. దేవుడు ఆత్మతో నడిపింపబడే జీవితాలు ఎలా ఉంటాయో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడి మాటలు మీతో మాట్లాడుతుండగా పరిశుద్ధ ఆత్మతో నింపబడి ఉన్నాము మేము అని మీరు చెప్తున్నారు కదా. అయితే మీ జీవితాలు ఇలాగా ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి.
ఈ మాటలు మీ వద్దకు వస్తున్నప్పుడు మీరు ఏం చేయాలి? ఎవరు డోర్ తీస్తే సప్పన తలకాయలు చెప్పండి తిప్పేసేయాలి. తర్వాత అనాలోచనగా కాకుండా ప్రతి మాట నీ యొద్దకు వస్తున్నప్పుడు ఇది ఆత్మతో నడిపింపబడుతున్న వారి జీవితాలు ఇలా ఉన్నాయి కదా, మరి నేను కూడా ఆత్మతో నింపబడి ఉన్నాను కదా, నా జీవితం ఎలా ఉంది? ఇలా ఉందా నా జీవితము? ఈ స్థితిలో ఉందా నా జీవితం అని నువ్వు చెక్ చేసుకుంటూ, ఒకవేళ అలా లేకపోతే నువ్వు వింటున్నప్పుడే ఏం చేయాలి? నీ హృదయంలోనే పశ్చాత్తాపడుతూ దేవుడి సన్నిధిలో నువ్వేం చేయాలా? దేవుని అడుగుతూ వింటుండాలా. దేవా ఇలా లేదు, ఇదిగో ఈ మాట నా ఎత్తుకు వస్తుంది, అలా లేదు ప్రభా, నన్ను ఆ క్వాలిటీతో నింపు అని నువ్వు అడుగు. నువ్వు నమ్ము, విశ్వసించు. నేను చెప్తున్నాను, నిజంగా నువ్వు వాక్యం అట్టి రీతిగా నువ్వు విశ్వాసముతో అంగీకరిస్తే ఖచ్చితంగా ఒకవేళ నీలో అలాంటి క్వాలిటీస్ లేకపోతే నువ్వు వెళ్ళబోయే సమయానికల్లా దేవుడు పరిపూర్ణంగా ఎవరైతే ఆత్మతో నడిపింపబడిన వారి జీవితాలు పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలలో ఎలా ఉన్నారో అట్టి రీతిగా, అట్టి స్వభావంలోకి, అట్టి పరిపూర్ణతలోకి దేవుడు నిన్ను నిర్మించి నీలోకి ఆ క్వాలిటీస్ పంపించి ఒక విజయవంతమైన క్రైస్తవుడిగా దేవుడు ఈ 15 దినాల్లోనే దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఎస్, దేవునికి స్తోత్రం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారండి? దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు ఆత్మతో నడిపింపబడే వారి జీవితాలు ఎలా ఉంటాయి? ప్రజలందరి మధ్యలో యేసుక్రీస్తు ప్రభువు తండ్రికి విధేయత చూపుతున్నాడు. అక్కడ ఏం విధేయత చూపాడు? యేసుక్రీస్తు ప్రభు బ్యాప్టిజం అక్కర్లేదు ఆయనకి, కానీ ఏం చేశారండి? బ్యాప్టిజం తీసుకోవడానికి అరణ్యానికి వెళ్ళినప్పుడు యోహాను గారు ఆయన చూసి ఒక మాట అంటారు. ఏమంటారు? ఇదిగో లోక పాపమును మోసుకొస్తున్న దేవుని గొర్రెపిల్ల. అంత మాత్రమే కాదు, ఇంకా ఏమన్నారు? ఆయన చెప్పులు మోయటానికి కూడా నేను అర్హుణ్ణి కాదు, పాత్రుణ్ణి కాదు అంటాడు. ఇంకా ఏమంటారు? ఇదిగో నేనైతే మీకు నీళ్లతో బ్యాప్టిజం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు మీకు అగ్నితోనూ ఆత్మతోనూ మీకు బ్యాప్టిజం ఇస్తారు. ఇలా చాలా మాటలు చెప్తా ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు అరణ్యానికి వస్తున్నప్పుడు. అప్పటి వరకు ప్రజలందరి దృష్టి ఎవరి మీద ఉందంటే యోహాను గారి మీద ఉంది. అవునా? ఈయన గొప్ప ప్రవక్త, ఇక దేవుడితో సమానంగా అనేకులు యోహాను గారిని భావించేవారు. ప్రజల ఫోకస్ అంతా కూడా యోహాను గారి మీదే ఉంది. అతడు ఒక ప్రవక్త. అయితే అతడు ఎక్కడ నివసిస్తున్నాడు? యోహాను ఎక్కడ నివసిస్తున్నాడండి? యోహాను గారు అరణ్యంలో నివసిస్తున్నాడు. అరణ్యంలో ఉన్నప్పటికీ దేవుని వాక్యము అరణ్యంలో ఉన్న యోహాను యొద్దకు వచ్చిందట. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళింది దేవుడి వాక్యము? అరణ్యంలో ఉన్న యోహాను యొద్దకు దేవుడు వాక్యం వెళ్ళినప్పుడు ఊర్లు ప్రజలందరూ అరణ్యానికి కదిలాయటండి. దేవుడికి స్తోత్రం. దేవుని వాక్యం ఎక్కడ ఉంటుందో, దేవుడు వాక్యం ఎక్కడ పని చేస్తుందో అక్కడ ఆ వైపు ప్రపంచము చూస్తుంది. దేవుడికి స్తోత్రం. అందుకే దేవుడు వాక్యం మీద ఎక్కువగా దృష్టి పెట్టండి, జాగ్రత్తగా వినండి, అంగీకరించండి అని ఎందుకు పదే చెప్తామంటే, చూడండి ఏంటంట, అరణ్యములో యోహాను ఉన్నారు. అరణ్యములో యోహాను యొద్దకు దేవుడు వాక్యం వచ్చినప్పుడు చుట్టుపక్కల ఊర్ల ప్రజలందరూ కూడా అరణ్యములో వాక్యము చెప్తున్న యోహాను యొద్దకి అనేకులు వచ్చి బ్యాప్టిజం తీసుకుంటున్నారట. హల్లెలూయా. యోహాను గారు ఊర్లోకి వచ్చి చెప్పాడా అండి? ఇంటింటికి వచ్చి రెండమ్మా యేసుక్రీస్తు ప్రభు త్వరలో రాబోతున్నాడు, బ్యాప్టిజాలు తీసుకోవాలని ఆయన ఎక్కడ చెప్పలా. అరణ్యములో ప్రకటిస్తున్నాడు. అరణ్యములో దేవుడు వాక్కుతో నింపబడి ప్రకటిస్తుండగా అరణ్యానికి ప్రజలు వచ్చారు. నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యానికి ఆ శక్తి ఉందండి. ఎలాంటి వాడినైనా లాక్కో రాగలిగిన శక్తి, ఎలాంటి వాడినైనా మార్చగలిగిన శక్తి, ఎలాంటి వాడినైనా ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దగలిగిన శక్తి దేవుని వాక్యమునకు ఉన్నది. దేవుని వాక్యానికి ఆ ప్రభావం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే అప్పటి వరకు ప్రజలు యోహాను గారు చూస్తున్నారు, కానీ యేసు ప్రభుల వారు అక్కడ ఎంట్రీ ఇవ్వగానే అంత గొప్ప ప్రవక్త ఏమంటున్నాడు? ఆయన చెప్పులు విప్పడానికి కూడా నేను పాత్రుని కాదు, ఆయన హెచ్చాలి, నేను తగ్గాలి అనే మాట ప్రకటిస్తూ చెబుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు. బ్యాప్టిజం తీసుకోవడానికి వచ్చి చాలా కూల్గా, అయ్యా నేను నీకు బ్యాప్టిజం ఇవ్వడం ఏంటి అని యోహాను గారు అంటే యేసయ్య ఏమన్నారు? నీ పని నువ్వు చేయి, నా పని నేను చేస్తా. చాలా కూల్గా, నీకు అప్పగిచ్చిన పని నువ్వు చేయి యోహాను,
నాకు అప్పగించిన పని నేను చేస్తానని పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు ప్రభు అట బ్యాప్టిజం తీసుకున్నాడట. హల్లెలూయా. చిత్తానికి లోబడి, తండ్రి చిత్తానికి లోబడి బాహాటంగా ప్రజలందరి ముందు ఏం తీసుకున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు బ్యాప్టిజం తీసుకున్నాడు. తండ్రికి విధేయత చూపుతూ బ్యాప్టిజం తీసుకున్నారు. నిజానికైనా బ్యాప్టిజం అవసరం లేదండి. పాప క్షమాపణ నిమిత్తం ఆయన బ్యాప్టిజం తీసుకున్న వెంటనే ఏం జరిగింది? దేవుడి పరిశుద్ధాత్మట ఏం చేశాడు? ఎక్కువసేపు ప్రజలను ఉండొద్దు నాన్న అని వెంటనే యేసయ్యను అరణ్యానికి ప్రార్థనలోకి తీసుకెళ్ళిపోయాడట. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. బ్యాప్టిజం తీసుకున్న వెంటనే ఎక్కడికి వెళ్ళారు యేసుక్రీస్తు ప్రభు? అరణ్యానికి. ఎందుకు? ప్రార్థన చేయటానికి. దేవుడికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మతో నింపబడితే, పరిశుద్ధాత్మ నీలోకి వస్తే నీలో జరిగే మొదటి కార్యం ఏంటో తెలుసా? ఏం జరుగుతుంది? ప్రజల్లో నువ్వు తక్కువగా ఉంటావు, దేవుళ్ళలో నువ్వు ఎక్కువగా గడుపుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందాక చెప్పావు కదా, నేను ఆత్మతో నింపబడ్డానండి. నువ్వు ఆత్మతో నింపబడి ఉన్న వ్యక్తివైతే ఇదిగో దేవుడు బిడ్డ, దేవుడితో మాట్లాడుతున్నాడు. ఆత్మతో నింపబడిన దానా లేకపోతే ఆత్మతో నింపబడిన వాడా? ఆత్మతో నింపబడిన వారి జీవితాలు ఎలా ఉంటాయట? ప్రజలలో తక్కువగా కనిపిస్తారట, దేవుడి దగ్గర ఎక్కువగా కనిపిస్తారట. దేవుడికి స్తోత్రం. ఆత్మతో నింపబడిన వారి జీవితంలో కనబడే మొదటి లక్షణం ఇదే. ఏంటా లక్షణము? ప్రజల్లో తక్కువగా, దేవుడితో ఎక్కువగా. బ్యాప్టిజం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను ఆవరించిన వెంటనే పరిశుద్ధాత్ముడు యేసయ్యను అరణ్యానికి తీసుకెళ్ళాడు. ఎందుకు తీసుకెళ్ళాడు? ప్రార్థనలో ఉంచటానికి. అలా గడపటానికి దేవుడు ఆత్మ ఎప్పుడు కూడా మనల్ని ఫోర్స్ చేస్తుందంట ప్రార్థనలో గడపడానికి. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే నువ్వు ఆత్మతో నింపబడిన వ్యక్తిగా ఉన్నావు కాబట్టి దేవుడు ఆత్మ నీలో ఉండి ఏం చేస్తుంది? నిన్ను ఫోర్స్ చేస్తుంది. దేనికి ఫోర్స్ చేస్తుంది? ఇవాళ ఫంక్షన్ ఉంది కదా, పర్లేదులే ఈ వారము ఏం కాదులే వెళ్ళకపోతే చర్చికి, పద ఫంక్షన్కి వెళ్దామని ఫోర్స్ చేస్తుందా? ఏంటండి, ఈరోజు పని ఉంది కదా, చాలా ఇంపార్టెంట్ పని, నేను వెళ్ళకపోతే సార్ పేమెంట్ ఆగిపోద్ది, ఈ ఒక్క వారం ఏం కాదులే అని ఫోర్స్ చేస్తుందా? లేకపోతే ఈ ఆదివారం ఒక్కరోజు డ్యూటీ చేస్తే డబుల్ ఇస్తానన్నారు, ఈ ఒక్కరోజు ఏం కాదులే వెళ్ళు, జాబ్కి వెళ్ళు, డబల్ వస్తుంది కదా నీకని ఫోర్స్ చేస్తుందా? ఏం ఫోర్స్ చేస్తుంది దేవుడు ఆత్మ? దేవుడు ఆత్మ ఏం ఫోర్స్ చేస్తుందండి? ఏం చేస్తుంది? దేవుడితో గడపడానికి. వద్దు నీకు అది ఎంత వచ్చినా నో ప్రాబ్లం, దానికి మించి దేవుడు ఇస్తాడు పదా అని చెప్పి నిన్ను ఎక్కడ దోసుకెళ్తుంది? మందిరానికి, దేవుడితో గడపడానికి, దేవుడితో సహవాసం చేసడానికి పరిశుద్ధాత్మ నేను ఏం చేస్తాంట? త్రోసుకొని వెళుతుందట. దేవుడికి మహిమ కలుగుని గాక. యేసుక్రీస్తు ప్రభు బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ప్రజలందరూ గణపరుస్తున్నారు. ఎందుకంటే అప్పటి వరకు యోహాను గారు చెప్పారు కదా, ఈయన చాలా గొప్పవాడు, ఈయనతో మీరు ఈయన ద్వారా అనేక కార్యాలు చూస్తారని అనేక ప్రజలకు చెప్పినప్పుడు వెంటనే అప్పటి వరకు యోహాను మీద ఫోకస్ ఉన్నదంతా ఫోకస్ యేసయ్య మీదకి మళ్ళింది. వెంటనే ఆయన గణపరుస్తున్నారు, మహిమపరుస్తున్నారు. నువ్వే నా ప్రవక్తవి అన్నట్టుగా ప్రజలు చెప్తా ఉంటే వెంటనే ఆయన ఆ ఘనతలను, ఆ పొగడతలను పక్కన పెట్టి పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడు? నువ్వు ఇక్కడ ఉండొద్దు నాన్న పద అని ఏం చేశాడట? తీసుకెళ్ళిపోయాడంట. హల్లెలూయా. ఆత్మతో నింపబడిన వారి జీవితంలో ఈ ఘనతలు, ఈ పొగడతలు, ఈ ఆడంబరాలకి ఇష్టపడరు. ఎంతసేపటికి పొగడాలి. కొంతమందిని పొగిడితేనే పని చేస్తారు, పొగడకపోతే పని చేయరు. వాళ్ళ గురించి గొప్ప చెప్పకపోతే పని చేయరు. అప్రిషియేషన్ కావాలి ఎంతసేపటికి, డిప్రిషియేషన్ కాదు. అప్రిషియేషన్ కావాలి ఆల్వేస్. కానీ దేవుడు ఆత్మతో నింపబడిన వారంట ఈ అప్రిషియేషన్స్కి, ఈ పొగడ్తలకి, ఈ యొక్క ఇంకేమంటారండి, ఈ ఘనమైన మాటలు వారి గురించి చెప్తున్నప్పుడు వారట ఇష్టపడరట. ఏకాంతంగా వెళ్ళిపోవడానికి ఇష్టపడతారు. ఎల్లప్పుడూ దేవుడు మహిమపరచడానికి ఇష్టపడతారు. దేవుడికి స్తోత్రం. దేవుడికి మహిమ కలుగుని గాక. పరిశుద్ధాత్ముడు ఎక్కడ తోసుకెళ్ళాడండి? అరణ్యములోకి. ఎందుకు? శోధింపబడటానికి, ఉపవాస ప్రార్థనలు చేయటానికి నడిపించబడ్డాడు. దేవుడికి మహిమ కలుగుని గాక. విజయవంతమైన క్రైస్తవ జీవితానికి పరిశుద్ధాత్ముడు నేనేం చేస్తాడంటే ఎల్లప్పుడూ ఒత్తిడి చేస్తాడు. పరిశుద్ధాత్మతో నింపబడిన వారి జీవితాలు ఎలా ఉంటాయి?
ఎలా ఉంటాయంటే, ఎల్లప్పుడూ నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నిన్ను ఏమని ఒత్తిడి చేస్తాడు? నువ్వు ఒక విజయవంతమైన క్రైస్తవుడుగా ఉండాలి బిడ్డ. నువ్వు ఒక విజయవంతమైన వ్యక్తిగా నువ్వు ఉండాలి. నువ్వు పని చేసినా, ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, సేవ చేసినా, నువ్వేం చేసినా సరే నువ్వు ఎలా ఉండాలి? ఒక విజయవంతమైన వ్యక్తిగా ఉండాలని, నిన్ను ఎప్పటికప్పుడు పరిశుద్ధతలో నువ్వు నింపబడాలని నిన్ను ఒత్తిడి చేస్తాడట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నేను దేవుడు ఆత్మను పొందానని మీరు చెబుతున్న వారులారా, దేవుడు ఆత్మతో నువ్వు నింపబడితే ఉపవాస ప్రార్థనకు నిన్ను ఒత్తిడి చేస్తుందా? దేవుడు ఆత్మతో నింపబడారా మీరు? ఏంటండి మాట్లాడరు? ఇందాక అన్నారు కదా, మేము దేవుడు ఆత్మతో నింపబడ్డామన్నారు కదా, మరి నింపబడ్డారా లేదా? నింపబడినారు కదా. అయితే దేవుడు ఆత్మ మిమ్మల్ని ఎల్లప్పుడూ ఉపవాస ప్రార్థనకు మిమ్మల్ని ప్రేరేపిస్తుందా? కనీసం వారంలో ఒక రోజున ఉపవాసం ఉంటున్నారా? కొంతమంది ఉండొచ్చు, కొంతమంది సంగతి చెప్పండి. ఉంటున్నారు ఎప్పుడైనా? అసలు మీకు ఉపవాస ప్రార్థన అంటే ఏంటో తెలుసా? ఒక్క పూట 1 గంట తినకుండా ఉండిన జీవితం ఉందా మీకు? కొంతమందికి 1 గంట కూడా ఆగలేరండి. అందుకే కొత్త నిబంధనలో పౌలు గారు అంటారు, వారి కడుపే చెప్పండి, వారికి దైవం అంట. అంటే అంత పిచ్చి, ఫుడ్ క్రేవింగ్స్. కానీ పరిశుద్ధ ఆత్మతో నింపబడిన వారి జీవితంలో ఆత్మ దేనికి ప్రేరేపిస్తుందంట? ఉపవాస ప్రార్థనకి, ఏకాంత ప్రార్థనకి నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది ఎల్లప్పుడు. ఖాళీగా ఉన్నావా? ఈరోజు పని లేదా? హాలిడే దొరికిందా? కమాన్, మోకరించు, లేదా బైబిల్ చదువు, లేదా అక్కడ ప్రార్థన మీటింగ్ అవుతుంది, ఉపవాస ప్రార్థనలు అవుతాయి, పద వెళదామని దేవుడు ఆత్మ నీలో ఏం చేస్తుందట? ఎల్లప్పుడు ప్రేరేపిస్తుంది, బలవంత పెడతా ఉంటుంది. నేను మౌనంగా ఉండనీదు, సైలెంట్గా ఉండనీదు, ఏదో ఒకటి ప్రార్థన చేయాలా, బైబిల్ చదవాలా, లేకపోతే దేవుడు ఆత్మను గురించి అనేక విషయాలు, ఆలోచనలో ఇంకా వేరే ఆలోచనకు వెళ్ళనీదు. ఈ ఆత్మ నువ్వుతో నింపబడితే వీటి గురించే నేను ప్రేరేపిస్తూ ఉంటుంది. అందుకే న్యాయాధిపతుల గ్రంథంలో సంసోనునట, ఆ 15వ అధ్యాయం కనుక మీరు చూస్తే 13వ అధ్యాయం 25వ వచనంలో చదవండి ఆ మాట. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 25వ వచనంలో సంసోను గురించి అక్కడ మాట్లాడుతూ ఒక మాట అంటారు. జడ్జెస్ 13:25, న్యాయాధిపతుల గ్రంథం 13:25 లాస్ట్. మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎస్తాయోలునకును మధ్యనున్న మహనేదానులో అతని రేపుటకు మొదలుపెట్టెను. అతడు రేపుటకు మొదలుపెట్టాను. దేవుడు ఆత్మ అతను ఏం చేస్తుందంట? సంసోనును రేపుటకు మొదలు పెట్టిందంట. ఎందుకు రేపుటకు మొదలు పెట్టింది? సంసోన్ ఎవరు? దేవుడు ప్రతిష్టతను పొందుకొని నాజీరు చేయబడిన వ్యక్తి, అవునా? చిన్ననాటి నుండే దేవుడు ఆ బిడ్డని దేవుడి సేవకు ప్రతిష్ఠించున్నారు. ఒక పక్క తోట పాడైపోతుంది, ద్రాక్ష తోటకి కావలిగా ఉన్న కాపరిని సింహము చంపేస్తా ఉంది. అందుకని దేవుడు ఆత్మ ఏం చేస్తుందంట? సంసోనును లే, బయలుదేరు. హల్లెలూయా. ఇందుకే కదా నేను ఏర్పాటు చేసుకున్నాను అని. ఎందుకు పుట్టావో, నువ్వెందుకు పిలబడ్డావో, నీ పర్పస్ ఏంటో ఎప్పటికప్పుడు నీ పక్షమున జ్ఞాపకం చేస్తూ దేవుని కార్యాలలో నిన్ను పాలి భాగస్తుని చేస్తుంది. హల్లెలూయా. దేవుడు ఆత్మ నిన్ను ఏం చేస్తుందట? దేవుని కార్యాలలో నిన్ను పాలి భాగస్తుని చేస్తుంది. దెయ్యపు కార్యాల్లో కాదు. ఏ కార్యాలు చెప్పండి? దేవుని కార్యాలు. దేవుని కార్యాలు ఏంటి? దేవుని పరిచర్య, దేవుడికి సంబంధించిన పని కావచ్చు. కొంతమంది దేవుడి పని ఏదైనా చెప్తా ఉంటే అప్పుడే వాళ్ళకి పని గుర్తొచ్చేస్తాయి. వాళ్ళకి కుదరదు, ఈరోజు రావడానికి అవ్వదు. కానీ దేవుడు ఆత్మతో నువ్వు నింపబడిన వ్యక్తివైతే దేవుడు ఆత్మ నిన్ను ఏం ప్రేరేపిస్తుంది? నిన్ను రేపుతుంటుంది. ఎందుకు రేపుతుంది అంటే దేవుడి కార్యక్రమాల్లో నువ్వు పాలిభాగస్తుడు అవ్వాలా. దేవుడికి స్తోత్రం. నీ పర్పస్ ఏంటి? నువ్వెందుకు పిలువబడ్డావు? దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడు? దేవుడు నీకు ఎందుకు రక్షణ ఇచ్చాడని ఎప్పటికప్పుడు దేవుడు ఆత్మ నీలో ఉండి నీకు గుర్తు చేస్తూ, నీకు జ్ఞాపకం చేస్తూ అనేకమైన దేవుడు విషయాలు, దేవుని పరిచర్యలో నేను పాలిభాగస్తుని చేస్తుందట. హల్లెలూయా.
అది పనికి కావచ్చు, కొన్నిసార్లు పని చేసి నువ్వు పాలిభాగస్తుడు కావచ్చు, కొన్నిసార్లు దేవుడి సన్నిధిలో విత్తి నీ కష్టార్జితాన్ని విత్తి నువ్వు పాలిభాగస్తుడు కావచ్చు. ఇలా అనేక రీతులుగా పరిశుద్ధాత్మ నీలో ఉండి దేవుని కార్యాలు నేనేం చేస్తట, పాలిభాగస్తుని చేస్తుంది. హల్లెలూయా. దేవుడు ఆత్మ చేత రేపబడిన కార్యాలు ఎప్పుడన్నా నీ జీవితంలో జరిగాయా? దేవుడు ఆత్మ చేత రేపబడిన కార్యాలు ఎప్పుడైనా జరిగాయా? పరీక్షించుకో. ఈరోజు నేను ఎవరు జడ్జిఫై చేయట్లా. సంవత్సరం అయిపోతుంది, 15 దినాలు ఉన్నాయి, ఇంకా అంతే. ఈ ఇయర్ అంతా నీ జీవితంలో ఎలా గడిచిందో నాకు తెలీదు. నేను ఆత్మతో నింపబడ్డానులే, నేను పరిశుద్ధునిలే, నాకు వాక్యం తెలుసులే, నాకు పాటలు తెలుసులే, నాకు ఉపదేశం తెలుసులే, ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నానులే, ఇంకేముందిలే, ఐ యామ్ ద నెంబర్ 1, నేను భక్తిలో మంచివాడిని, భక్తిలో ఉన్నతమైన స్థాయి ఉంది, నాకు ఇంకేం అవసరం లేదులే అని ముందుకు వెళుతున్నదానా, ముందుకు వెళుతున్నవాడా, దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడు ఆత్మతో రేపబడిన సందర్భాలు ఏమన్నా నీ జీవితంలో జరిగాయా? పరిశుద్ధాత్మతో నింపబడిన వారి జీవితాలు ఎలా ఉన్నాయండి? ఎలా ఉన్నాయి? వారిని ఎప్పటికప్పుడు దేవుడు ఆత్మ రేపుతుంది. ఎందుకు రేపుతుంది? గొడవలకి కాదు, కొట్లాటలకి కాదు. ఎందుకు రేపుతుంది? దేవుడి కార్యాల్లో నువ్వు పాలిభాగస్తుడు కామని దేవుడు ఆత్మ రేపుతా ఉంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడిన వారి జీవితాలు ఎలా ఉంటాయి? ప్రార్థన జీవితానికి అత్యధికమైన ప్రాధాన్యత ఇస్తారు. జనముతో గడపడం కంటే ప్రభు పాదాల దగ్గర ఎక్కువగా గడుపుతారు. ఉపవాస ప్రార్థనలు, జాగరణ ప్రార్థనలతో భక్తి సాధన చేస్తారు. ఉన్నాయా క్వాలిటీస్? ఆత్మతో నింపబడిన వాడా ఆదివారం బైబిల్ తీస్తే మళ్ళీ బైబిలే తీయడానికి టైం ఉండదు, చదవటానికి టైం ఉండదు. కొంతమందికి బైబిల్సే లేవు, చేతులు కట్టుకొని కూర్చున్నారు అట్లా. ఇక ఐ ఆమ్ ద కింగ్ ఈ హాల్కి అన్నట్టు. దేవుడి సన్నిధిలో ఎలా ఉండాలండి? బైబిల్స్ క్యారీ చేశారా? తీసుకొచ్చుకున్నారా? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు గారు అంటారు, ప్రజలందరికీ బోధించాక నేను భ్రష్టుని అయిపోతానేమోనని. ఏమంటున్నాడు ఆయన? భక్తిలో నేను అందరికీ బోధించి నేను ఒకవేళ భ్రష్టుని అయిపోతానేమోనని నన్ను నేను నలగొట్టుకుంటున్నాను. ఏమంటున్నాడు? అందరికీ బోధించి నేను భ్రష్టుని అయిపోతానని నలగొట్టుకుంటున్నాడంటే ఎవరండి ఆయన? ఎంత గొప్ప అభిషేక్తుడు, దేవుడి చేత ఎంత గొప్పగా వాడబడుతున్న వ్యక్తి తను నలగొట్టుకుంటున్నాడంట. ఎలా నలగొట్టుకుంటున్నావు అని అంటే ఏమంటున్నాడు? తరచుగా ఉపవాస ప్రార్థనలతో, జాగరణలతో నలగొట్టుకుంటున్నాను అంటున్నాడండి. ఆయనకు అవసరం లేదు తరచుగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని. ఆయనకు అవసరం లేదు ప్రతిరోజు వాక్యం చదివి ప్రార్థన చేయాలని ఒకవేళ. కానీ నిత్యము తను నలగొట్టుకుంటున్నాడంట. అనేక విషయాల్లో, క్రియల్లో, తన వ్యక్తిగత జీవితంలో, తను డైలీ జీవిత విధానంలో, డైలీ ఆ రోజు ప్రాసెస్లో కూడా ఎలా నలగొట్టుకుంటున్నావయ్యా పౌలు అని అంటే, పౌలు గారు అంటే అని అంటున్నాడు, నిత్యం నేను ఉపవాసాలుండి నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను. ఒక క్రైస్తవుడికి ఉండవలసిన ప్రాక్టీస్ ఏంటి? ఒక క్రైస్తవుడికి ఉండవలసిన డైలీ ప్రాక్టీస్ ఏంటంటే తరచుగా సన్మానాలు, తరచుగా ఫంక్షన్స్ కాదండి, ఏదో పని పెట్టుకొని వెళ్ళటం కాదు. తరచుగా ఏముండాలి? తరచుగా దేవుడి సన్నిధిలో మనల్ని మనం సమయానుకూలంగా, అంటే ప్రతిరోజు పనులన్నీ మానుకొని ఇంట్లో కూర్చోమని అలా ప్రార్థన చేయమని ఈరోజు నీకు చెప్పట్లా. అలా చేయవు కూడా. నువ్వు బిజీ పర్సన్ అనుకో, నీకు సమయం ఉన్నంత కొలది దేవుడితో గడపడానికి ప్రేరేపిస్తూ ఉంటుంది దేవుడు ఆత్మ. అందుకే దావీదు రాస్తాడు 51వ కీర్తనలో ఏడుస్తూ 51వ కీర్తన అంతా ఏడుస్తూ రాస్తాడు. తన జీవిత విధానంలో తన జరిగిన పరిస్థితిని బట్టి ఏడ్చి లాస్ట్కి ఒక మాట అంటాడు. 15వ వచనంలో అనుకుంటా, నీవు బలులు యాక్సెప్ట్ చేసేవాడివైతే 1,00,000 గొర్రెలైనా ఇచ్చేవాడిని. ఏమంటున్నాడు? నువ్వు బలులు అంటే శారీరకమైన ఆ గొర్రెలని, ఆ పొట్టేలను యాక్సెప్ట్ చేసేవాడు అయితే 1,00,000 అంటే అంతకు మించైనా నేను దహన బలులు ఇచ్చేవాడిని. కానీ నువ్వు బలులు కోరటం లేదయ్యా, విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు కోరుకుంటున్నావు అని కన్నీరు కార్చి దేవుడి సన్నిధిలో అంగలారుస్తున్నాడండి దావీదు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు ఆత్మతో నడిపించబడే వారి జీవితాలు అలా ఉంటాయి. ఎలా ఉంటాయి? కనీసం ఒక్క ఆదివారం దేవుడు మందిరానికి వచ్చి 5 నిమిషాలు కన్నీరు కార్చి ప్రార్థన చేసిన అనుభవం నీకుందా? అట్లీస్ట్ 5 నిమిషాలండి.
5 నిమిషాలు కన్నీరుగా. ఇప్పుడు ప్రతి ఒక్కరు మేము పరిశుద్ధులమో, ప్రతి ఒక్కరమో నీతిమంతులమని కాదు. అట్లీస్ట్ కనీసం ఒక్క ఆదివారానికి 5 నిమిషాలు ఏడ్చి కన్నీటి కార్చి దేవుడి సన్నిధిలో, అయ్యా ఇదిగో ఇలా ఉన్నా, నా బ్రతికిలా ఉందని ప్రార్థన చేసిన ఆ అనుభవం నీకుందా? 5 minutes నో. ఎలా మన జీవితాల్లో మార్పులు జరుగుతాయి? ఆత్మతో నింపబడ్డానని బాగానే చెప్పావు. ఆత్మతో నింపబడిన వారి జీవితాలు ఎలా ఉంటాయి? కన్నీటితో రోధిస్తారు. దావీదు ఏం చేస్తున్నాడంట? అంత గొప్ప రాజు స్థాయిలో ఉండి, అయ్యా విరిగి నలిగిన హృదయాన్ని కదా నువ్వు కోరుకునే దేవుడు అని తన పరుపంతా కూడా నీటిపై తేలాడంత కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడంట. కన్నీటి ప్రార్థన అనుభవాలు లేవు కుటుంబాల్లో. అందుకే ఎక్కడేసిన గొంగలి అక్కడే. పరిస్థితులు మారట్లా, ఆత్మీయతలు మారట్లా, కుటుంబాల్లో భర్తలు మారట్లా, భార్యలు పరిస్థితి అలాగే ఉంటుంది, పిల్లలు మారట్లా, సంవత్సరాలు అయిపోతున్న రోజులు. అందుకే అంటాడు, ఇందాక కీర్తనకారుడు అంటాడు, పొగ ఎలాగైతే వెళ్ళిపోతూ ఉందో నా దినాలు అలా తరిగిపోతున్నాయి, కానీ నా జీవితం ఇంకా ఎండిన పరిస్థితిగానే ఉంది. దినాలు వెళ్ళిపోతున్నాయి మన జీవితంలో కూడా. ఎలా వెళ్ళిపోతున్నాయి? పొగవలే వెళ్ళిపోతున్నాయి, కానీ చిగురు లేదు, ఎండిపోయిన పరిస్థితి. అందుకే విరిగి నలిగిన హృదయాన్ని ఆయన సన్నిధిలో పరుస్తున్నాడు దావీదు. నువ్వు బలులు కోరు వాడవు కాదయ్యా. కొంతమంది నెలకు ఒక 2,000 నేను కానుకిస్తున్నాను, ఇక నాకు ఏడవలసిన పరిస్థితి లేదు, ప్రార్థన చేయాల్సిన పరిస్థితి లేదు, నేను డబ్బులు పోస్ట్ చేస్తున్నాను కాబట్టి దేవుడు అన్నీ చూసుకుంటారు. నీ డబ్బు కాదు ఆయన కోరుకుంటుంది, నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు, నీ మనసును కోరుకుంటున్నాడు, నీ పరిశుద్ధ జీవితాన్ని కోరుకుంటున్నాడు. నువ్వు దేవుళ్ళో రేపబడడం ఆయన కోరుకుంటున్నాడు. నువ్వు మార్చబడి నువ్వు విజయవంతుడిగా ఉంటూ అనేకుల్ని విజయవంతమైన బాటలోకి నువ్వు నడిపిస్తావని కోరుకుంటున్నాడు. అందుకు కదా నేను ఏర్పరచుకుంది, అందుకు కదా నశించిపోతున్న ఈ ప్రపంచంలో నేను ప్రత్యేకంగా ఏర్పరచుకుంది. నీ కుటుంబంలో ఇంకా ఎవరు కూడా ఆత్మీయతలో లేనప్పుడు ఎందుకు నేను ఏర్పరచుకున్నాడు? ఎందుకు నిన్ను కనుగొన్నాడు? ఇందుకే కదా, ఒక విజయవంతుడిగా నిన్ను మార్చడానికే కదా. మరి ఆ విజయవంతం నువ్వు అనుభవించట్లేదు, నీ యొక్క సాక్ష్యం అనేకులకి బాటంగా లేదు. వాడు వెళ్తున్నాడు, వాళ్ళ లైఫ్ ఏం మారలేదు, ఇంకా మాదెందుకులే అంటున్నారు ఈరోజు. నువ్వు వెళ్తున్నావంటే నీ లైఫ్లో ఏదో ఒకటి జరగాలి, అది ప్రజలు చూడాలి, అది ప్రజలు చూడాలి. నీ జీవితంలో ఒకటి జరగాలంటే నువ్వు ఆత్మతో నింపబడిన వాడిగా ఉండాలి. నువ్వు ఆత్మతో నింపబడ్డావు సరే, నీ నింపబడిన తర్వాత నీ ప్రాక్టీస్ ఏది? నీ ప్రాక్టీస్ ఏది? నీ భక్తి ప్రాక్టీస్ ఏది? నీ భక్తి సాధన ఏది? నింపబడింది, అయిపోయింది. నాకు కొంచెం నాకు 4 పాటలు వచ్చేసినాయి, కొంచెం చదవడం వచ్చేసింది, అయిపోయింది. ఇంకా డైలీ నీ లైఫ్ స్టైల్లో నీ భక్తి సాధన దేవుడు కనిపించాలి కదా. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనందరితో సూటిగా మాట్లాడుతున్నాడు. మన భక్తి సాధన మారాలి. ఇంకా అయిపోయింది, ఆల్మోస్ట్ ఇయర్ అయిపోయింది. ఇక రానున్న దినాల్లోనైనా నీ భక్తిని కొంచెము ఇంకా సాధన పెరగాలి. వస్తున్నావు, ఆదివారం బాగుంది, ప్రార్థన చేస్తున్నావు బాగుంది, పాటలు పాడుతున్నావు బాగుంది, నో ఇది సరిపోదు. ఇంకొంచెం నీ భక్తిలో రేంజ్ పెరగాల, భక్తి సాధన పెరగాలి. రోజు ప్రార్థన చేస్తున్నావా? నీ పిల్లల గురించి, నీ గురించి ప్రార్థన చేసుకుంటున్నావా? ఉదయం సాయంత్రము వాక్యం చదువుతున్నావా? లైఫ్ స్టైల్లో ఆ వీక్ అంతా కూడా ఎలా ప్లాన్ చేసుకుంటున్నావు, ఎలా డిజైన్ చేసుకుంటున్నావు? వ్యర్థమైన ముచ్చట్లకి, వ్యర్థమైన ఫంక్షన్స్కి, వ్యర్థమైన సన్మానాలకు కాక దేవుడు ఆత్మచేత రేపబడి ప్రతి దినము నీ జీవితాన్ని ట్రైన్ అప్ చేసుకుంటున్నావా లేదా? హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. దేవుడు ఆత్మతో నింపబడిన వారి జీవితాల్లో వారి స్వభావం కూడా చాలా అద్భుతంగా ఉంటుందంటండి. స్వభావం ఎలా ఉంటుంది చెప్పండి? చాలా ఉన్నతంగా ఉంటుంది. దేవుడు ఆత్మతో నింపబడిన వారి స్వభావము పొగిడినా పొగడకపోయినా, అవునా? హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. మొదట ప్రాధాన్యత ఇచ్చినా చెప్పండి, ఇవ్వకపోయినా పాజిటివ్గా, చాలా మెచ్యూరిటీగా, చాలా మెచ్యూర్డ్ మైండ్గా ప్రవర్తిస్తారు. సమయమందు అసమయమందు దేవుని పని కోసం ప్రయాసపడతారు. ఎవరు చెప్పండి? ఎవరు? దేవుడు ఆత్మచేత నింపబడిన వారు. ప్రతి దానికి కొంతమందికి అలుగుడే, వాడితో మాట్లాడాడు, వాడికి ఇచ్చాడు, నాకు లేదు కదండి. ఉన్నతంగా ఉండాలి నీ స్వభావం. ఎలా ఉండాలి? ఎలా ఉండాలి చెప్పండి? ఉన్నతంగా ఉండాలి. నీతో మాట్లాడినా మాట్లాడకపోయినా, నీకు ప్రాధాన్యత ఇచ్చినా ఇవ్వకపోయినా ఎలా ఉండాలి? ఉన్నతంగా ఉండాలి. ఉందా నీ స్వభావం? టెస్టిఫై యువర్ సెల్ఫ్. ఒకసారి పరీక్షించుకో.
దేవుడు ఆత్మతో నింపబడిన వారి జీవితాలు ఇలా ఉంటాయంట. అది సంఘంలోనే కాదండి, నీ వ్యక్తిగత జీవితంలో కూడా, నీ కుటుంబ జీవితంలో కూడా, నీ పని చేస్తున్న చోట కూడా. నీ పని చేస్తున్న చోట 10 మంది మీరు పని చేస్తున్నారు, ఒక్కడికే మొదట ప్రాధాన్యత ఇస్తుంటే అలిగిపోతారు, ఊరికనే తిట్టేసుకుంటారు. ఇంకా ఆ సార్ గురించి ఆర్ ఎల్స్ ఎవరైతే అధికారిగా ఉన్నారో వాళ్ళ గురించి తిట్టేసుకుంటారు. నువ్వు నమ్మకంగా ఉండు, ఒకరోజు నీకు కూడా అంతకు మించిన గొప్ప ప్రాధాన్యత దేవుడు ఇప్పిస్తాడు. నీకు ఇప్పించడా? నువ్వు మెచ్యూరిటీగా ఉన్నతంగా ఉన్నప్పుడు ప్రతిదీ పట్టించుకోవాలి. చిన్నది కూడా పట్టించుకుంటారు, వలవలా కార్చేస్తూ ఉంటారు కొంతమంది. చిన్న మాట కూడా అన్నీరు పోవాలా, స్వభావం పోవాలా. ఆత్మతో నింపబడ్డాను అంటున్నావు కదా, ఆత్మతో నింపబడిన నీ స్వభావం ఎలా ఉంది? చిన్నదానికి పెద్దానికి అరిచేస్తున్నావా? చిన్నదానికి పెద్దదానికి రియాక్ట్ అయిపోయి గొగ్గోలు పెట్టేస్తున్నావా? దేవుడికి స్తోత్రం. అసూయ వెళ్ళిపోవాలా, గర్వం వెళ్ళిపోవాలా, మెచ్యూరిటీగా ఉండాలా. సమయమందు అసమయమందు అంటే ప్రతికూల పరిస్థితుల్లోనూ అనుకూల పరిస్థితుల్లోనూ ఉన్నతమైన స్వభావం కలిగిన వారిగా మనం ఉండాలా. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. మనం వస్తున్నామంటే ఎదుటివాడు పక్కకు తొలిగేటట్టు కాదు, ఎదురెళ్ళి నీకు షేక్ హ్యాండ్ ఇచ్చేటట్టు, నీకు ప్రైజ్ లార్డ్ చెప్పేటట్టు ఉండాలా. నిన్ను విజిట్ ఏమంటారు, నిన్ను పలకరించేటట్టు నీ స్వభావం ఉండాలి. అమ్మ వీడు వస్తున్నాడా, వద్దురా బాబు వీడు స్టార్ట్ చేశాడంటే వదలడు. ఇంకా ఈమె స్టార్ట్ చేసిందంటే ఇంక వదలదాన్ని, పారిపోయేటట్టు కాదు. నువ్వు వస్తున్నావంటే నీకు ఎదురు రావాలి. హల్లెలూయా. అలాంటి ఉన్నతమైన స్వభావాలు దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడు ఆత్మతో నింపబడితే నీలో వాక్యం ఏం చేస్తుందంట, ఎదుగుతుంటుందంట. హల్లెలూయా. ఎలా ఉంటుంది దేవుడు వాక్యము? ఎదుగుతుంటుంది. దేవుడికి స్తోత్రం. సింపుల్గా ఒక మాట చెప్పాలంటే, దేవుడు నీకు ఒక మంచి వరం ఇవ్వాలి అని నువ్వు ఆశపడుతున్నావా? హౌ మెనీ పీపుల్? దేవుడు ఒక మంచి వరం ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. ఎస్. అయితే దేవుడికి నువ్వు ఒక ఫలం ఇవ్వాలా. హల్లెలూయా. ఏమి ఇవ్వాలి? ఫలం ఇవ్వాలి. అందుకే ఏమన్నాడు, ఫలింపని ప్రతి తీగ జాగ్రత్త అక్కడ పెట్టరా అన్నాడా? ఫలింపని ప్రతి తీగను జాగ్రత్తగా పెట్టన్నాడా? ఏమన్నాడు? పెరికి ఊరికే పడేయడం కాదు, అగ్నిలో పడేయరా బాబు వాడిని, వాడు అసలు వద్దే వద్దు మనకు అంటున్నాడు. ఏమంటున్నాడు? ఊరికి అక్కడ వేయరా, తర్వాత చూసుకుందాం అనలా, అగ్నిలో పడేయమన్నాడు. హల్లెలూయా. నీ రెస్పాన్సిబిలిటీ ఏంటో తెలుసా? ఎంతసేపటికి నీ ఆలోచన ఏమై ఉండాలి? నా ప్రభుకి నా యొద్ద నుండి ఫలము నేను ఇవ్వాలి అనే తపన నీకు ఉండాలి. పరిశుద్ధత అనే ఫలము, పరిశుద్ధత అనే ఫలము నువ్వు ఇస్తుండాలా. అఫ్కోర్స్ ఇది పరిశుద్ధత ఫలము ఫలించే దినాలు కావివి. ఎలా ఉంది కాలము? చాలా అప్డేట్ అయిపోయింది. ఏ విషయంలోనూ ప్రతిదీ కూడా వ్యతిరేకంగానే ఉంది. కానీ పరిస్థితులు సానుకూలించబడని సమయంలో కూడా ప్రభు నీ యొద్ద ఏమంటున్నాడండి? అనుకూలమైన సమయం కాదు ఇది, పరిశుద్ధత ఫలము ఫలించే అనుకూలమైన సమయం కాదు. అయినప్పటికీ నీ యొద్ద నాకేం కావాలంటున్నాడు? పరిశుద్ధమైన ఫలము నాకు కావాలి. అంజూరపు చెట్టు ఏం చేశాడు? అంజూరపు చెట్టుని ఏం చేశాడండి? విన్నారు కదా చాలాసార్లు. ఏం చేశాడు? శపించాడు. అవునా? శపించేశాడు. శిష్యుడు వచ్చాడు, అయ్యా దీన్ని బాగానే శపించావు, ఇది టైం కాదుగా, పాపం దానికి ఫలించే టైం కాదు కదా అనే శిష్యుడు అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? ఫలించని టైం కానప్పటికీ ఏం చేయాలా? ఫలించాలా. హల్లెలూయా. ఇప్పుడు అంజూరపు చెట్టుతో నువ్వు పోల్చుకో. ఈ కాలం ఏమి పరిశుద్ధమైన కాలం కాదు, ఎటు చూసినా పరిస్థితులేమి సరిగ్గా లేవు. ఇంత గొప్ప పరిశుద్ధ ఫలము నేను ఫలించలేనా నువ్వు చెప్తున్నావేమో, కానీ దేవుడు అంటున్నాడు నువ్వు ఫలించాలా. హల్లెలూయా. దట్ ఈస్ ఫైనల్. అంతే. ఆ పోర్లని ఎక్స్క్యూజ్ చేసే కాలం కాదు ఇది. నువ్వు ఫలించాలి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఫలించాలంటే దేవుడి యందు భయము కలిగి నువ్వు బ్రతుకుతా ఉంటే ఫలిస్తావు ఆటోమేటిక్గా. ఇప్పుడు ఒక జాబ్కి వెళ్తామండి, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అవునా? ఇది ముట్టకూడదు, ఇది చేయకూడదు, ఇది మాట్లాడకూడదు, ఇది చేయకూడదు అన్నప్పుడు ఎలా జాబ్ చేస్తావు? అక్కడ నువ్వు ఆ ఇన్స్ట్రక్షన్ని ఫాలో అవుతూ చేస్తావు. ఇది పట్టుకుంటే, ఇది మాట్లాడితే, లేకపోతే ఇది చేస్తే ఏమన్నా అంటారేమో, నా జాబ్ పోద్దేమో, అనవసరంగా అందరి ముందు పిలిచి నన్ను తిట్టేస్తాడేమో, ఎందుకు వచ్చిందిలే ఈ బాధ, అసలు దాని జోలుకో వెళ్లకుండా ఉంటే పోద్ది అని చెప్పి ఏం చేస్తావు? ఆ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతూ నీ జాబ్లో నువ్వు డ్యూటీ చేసుకుంటావు. అవునా కాదా?
ఎస్. అలాగే ప్రతిరోజు కూడా దేవుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. వాటిని ఫాలో అవుతూ నువ్వు వెళ్తూ ఉంటే, ఆ పరిశుద్ధత ఫలము దేవుడికి నువ్వు ఇస్తూ ఉంటే, ఇక నీ జీవితంలో ఏం కొదువు అవుతాయి? ఏం కొదువు కావు. అంత గొప్ప దేవుడే అక్కడ చూడండి, హెబ్రీ పత్రిక చదవండి ఒకసారి, ఈ మాట చదవండి, 5వ అధ్యాయము 7వ వచనము. హెబ్రీ పత్రిక 5:7. శరీరధారి అయి ఉన్న దినములలో అవును, మహారోదనముతోను ఎస్, కన్నీళ్లతోను అవును, తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన అంగీకరింపబడెను. చాలు, మనం అంగీకరింపలేని స్టేట్మెంట్ అది. ఈ మాట మనకి ఇష్టం ఉండదు. అర్థమైందా మీకు అసలు? హల్లెలూయా. యేసు ప్రభుల వారు అంగీకరించబడటం ఏంటి? యేసు ప్రభుల వారు పరలోకానికి అంగీకరించబడటం ఏంటండి? ఆయనే దేవుడు కదా, అవునా కదా? హల్లెలూయా. ఈ హిమ్సెల్ఫ్ గాడ్ ఆల్మైటీ, దేవుడితో సమానంగా ఉన్నవాడు, తండ్రితో సమానంగా ఉన్న దేవుడు ఆయన. దేవుడు స్వరూపము పోలిక కలిగిన దేవుడు. ఆ స్థాయిని వదులుకొని ఏం చేశాడు? భూమి మీదకి వచ్చాడు, శరీరం దాల్చుకొని వచ్చాడు. మట్టి మహిమలో ఉన్న దేవుడు మట్టిగా మార్చబడి మరి భూలోకంలో ఆయన సంచరించాడు. ఆ తర్వాత మరలా ఆయన మహిమలోకి వెళ్తూ ఉంటేనంట టెస్ట్ పెట్టారంట. వింటున్నారా? యేసుక్రీస్తు ప్రభుల వారు 33.5 సంవత్సరాలు లోకల పరిచర్య చేసి ఆయన మరలా మహిమలోకి వెళుతూ ఉన్నప్పుడు అక్కడ ఏం చేశారట? యేసయ్యకి మరలా టెస్ట్ పెట్టారంట. ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఎయిర్పోర్ట్లో కానీ మరలా ప్రతి స్టాండ్జాకి ఏం అడుగుతారండి? పేపర్స్ అడుగుతూ ఉంటారు, పాస్పోర్ట్లు అడుగుతూ ఉంటారు, అవి అడుగుతుంటారు, ఇవి అడుగుతూ ఉంటారు, అవునా కదా? హల్లెలూయా. హలో ప్లీజ్ ఏంటండి ఇందాకే చూశారు కదా అని అంటే, అరే మీరని మాకు తెలుసు, మీరే అని మాకు తెలుసు, అయినా మా డ్యూటీ మేము చేసుకోవాలి, అవునా కాదా? హల్లెలూయా అని పేపర్స్ చూపియండి అంటారు. నువ్వు ఎమ్మెల్యే కావచ్చు, నువ్వు సీఎం ఇవ్వబోయినా, అరే బాబు నేను ఎమ్మెల్యేనంటే నువ్వు ఎమ్మెల్యే అయినా సరే నీ పాస్పోర్టు ఇవ్వాలా, అవునా కాదా? నువ్వు సీఎం అయినా సరే నువ్వు పాస్పోర్ట్ నువ్వు ఇవ్వాలా. అలాగే పైన పరలోకంలో ద్వారం యొద్ద యేసయ్యను ఏం అడుగుతున్నారట? కొన్ని పేపర్స్, కొన్ని క్వాలిటీస్ అనే పేపర్స్ అడుగుతూ ఉంటే యేసయ్య అక్కడ అప్పుడు ఏమన్నారండి? అక్కడ నుంచొని అడుగుతూ ఉంటే, చూడరా బాబు భూమి మీదకి వెళ్ళి చూడు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచింది ఎవరు? నేనే. మహా అద్భుత కార్యాలు చేసింది నేనే. సుప్రసిద్ధ ప్రఖ్యాత, ఇంకేమన్నా పేర్లు సైడ్కి ఏమన్నా ఉన్నాయంటే అవన్నీ కూడా మనవే. ఒకసారి చూసుకోరా బాబు కిందకెళ్ళి అని అనలేదట. మనమైతే ఒక చిన్న పని చేస్తే ఇక తట్టుకోలేం, వాళ్ళని ఇంక తట్టుకోలేం మనం. ఏదన్నా అట్లీస్ట్ మీకు అర్థమయ్యే భాషలో చెప్పినట్టు ఒక పామును వాడు చంపాడు అనుకోండి, వాడిని కొన్ని సంవత్సరాలు పట్టలేవాడిని. ఏమంటాడు? ఇక పాముని ఎవ్వరుగా అసలు దాన్ని ముట్టుకొని నేనే కొట్టి చంపేసాను. ఏమనుకున్నావు అసలు నన్ను? ఇంక వాడిని ఇంక మామూలుగా పట్టలేము ఇంకోండి కదండి. అంత రేంజ్లో వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ఎక్కడికి వెళ్ళినా ఇంకా నన్ను మించిన వాళ్ళు లేడని ప్రవర్తిస్తూ ఉంటారు కదా. కానీ శరీరధారి అయి ఉన్న దినములలో అనండి ఒకసారి ఆ మాట అనండి. దారిగా ఉన్న సమయంలో, హల్లెలూయా, దినములలో సేవ చేసిన 3.5 సంవత్సరాలు కాదు, ఎన్నంట కంప్లీట్గా శరీరధారిగా ఉన్న దినాలన్నీ కూడా ఎలా బ్రతికాడంట యేసయ్య? అక్కడ మీరు చదివితే మహారోదనతో, కన్నీళ్లతో, ప్రార్థనలతో, విజ్ఞాపనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉన్నాడండి? ఆయన శరీరధారిగా ఉన్న దినాలన్నీ కూడా, పుట్టిన నాటి నుండి చచ్చిపోయి ఆ మరల మహిమలోకి వెళ్ళే టైం అంతా కూడా ఎలా బ్రతికాడంట? భయభక్తులు కలిగి బ్రతికాడంట. ఎవరైనా దేవుడు. హల్లెలూయా. అందుకుని బట్టి ఆయన లోపలికి ఎంట్రీ దొరికిందంట. కానీ ఏదో అద్భుతాలు చేశాడనే కార్డో, లేకపోతే ఆశ్చర్యకార్యాలు చేశాడనే కార్డు మీదనో. కొంతమంది అంటారు నాకు ఈ కార్డు ఉంది,
అయిపోద్ది పని, ఎక్కడికైనా పద అంటుంటారు కదా ఎవరినన్నా. అరే బాబు నాకు క్రెడిట్ కార్డు ఉందిరా, లక్షల్లో వచ్చేస్తాయి మనకి, పద. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు పైన అంగీకరించబడ్డానికి, ఆయన 40 days ఫాస్టింగ్ చేశాడనే కార్డు మీదో, లేకపోతే అద్భుతాలు చేశాడనే కార్డు మీద కాదో, లేకపోతే అద్భుతాల మినిస్ట్రీ అనే కార్డు మీద కాదట వెళ్ళింది. ఎలా అంగీకరించబడ్డాడు? భయభక్తులు కలిగి ఉన్నందున తన జీవిత సంవత్సరాలన్నీ కూడా కన్నీళ్లతో, ప్రార్థనలతో, యాచనలతో తన భక్తిని ముగించి తన జీవితకాలం అంతా కూడా భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. దేవుడికి స్తోత్రం. బాగా ప్రార్థన చేస్తే భయభక్తులు అవసరము లేదు అనుకుంటారు కొంతమంది. నేను బాగా ప్రార్థన చేస్తున్నాను, 1 గంట మోకరించానంటే భలే చేస్తారు వాళ్ళు ప్రార్థన. ఇంక తర్వాత బయటికి వెళ్ళిపోయి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటారు. ప్రార్థనలో లోటే ఉండదు వాళ్ళకి, పాటలు సూపర్గా వాడేస్తారు, ప్రార్థన బైబిల్ మామూలుగా ఉండదు. కానీ బయట మాత్రం ఇక వాళ్ళ మాటలకు హద్దే ఉండదు, వాళ్ళ ప్రవర్తనకు హద్దే ఉండదు. ఇది కాదు, భయభక్తులు కలిగి ఉండాలంట శరీరధారిగా ఉన్నన్ని దినాలు. హల్లెలూయా. తను జీవించిన సంవత్సరాలన్నీ కూడా భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడంటే ఇక మనం ఎంతండి ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభువే ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎలా బ్రతికితే అక్కడ అంగీకరించబడ్డాడు. మరలా నేను వస్తానురా బాబు డోర్ది అంటే ఒక్కొక్క కార్డు చూస్తున్నారంట. ఏంటి? కన్నీళ్లు ప్రార్థన చేశాడా, ఉపవాస ప్రార్థన చేశాడా, యాచించాడా, జీవితకాలం అంతా భయభక్తులు కలిగి ఉన్నాడా లేదా అని అన్ని కార్డ్స్ వెరిఫై చేసి అప్పుడు లోపలికి ఎంట్రీ దొరికిందంట యేసుక్రీస్తు ప్రభులకి. ఇక ఒక్కసారి ఆలోచించండి, మన సంగతి మామూలుగా ఉండదు. రేపు ఆయన ఎదుర్కోబోయే సమయాన మామూలుగా ఉండదు. తీర్పు దినాన ఎలా ఉండాలి? మనం అంగీకరించబడాలంటే ఎలా ఉండాలంట? మన జీవిత కాలం అంతా కూడా భయము భక్తి. నీ ఆఫీస్లో ఎలాగైతే భయము భక్తితో కూడి ఆ రోజంతా ఎలా జాబ్ చేస్తావో, ఆ దినాలన్నీ ఎలా జాబ్ చేస్తావో, ఈ లోకానికి పంపబడ్డ నీవు కూడా ఈ లోకములో దేవుడి యందు భయభక్తులు కలిగి నువ్వు వెళితేనే, నువ్వు జీవిస్తేనే రేపు ఆయన ఈ లోకానికి మహారాజుగా వచ్చినప్పుడు ఆయన నువ్వు ఎదుర్కోగలుగుతావు. అక్కడ ఆయన రాజ్యంలో నీకు ఒక మంచి స్థానము దొరుకుతుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కన్నీళ్ళ మహారోదన అనే కార్డు మీద వెళ్ళాడంటండి. ఎప్పుడో ఒక్కసారి కాదు కన్నీటి ప్రార్థన, ఎప్పుడో ఒకసారి కాదు ప్రార్థన, ఎవ్రీడే, ప్రతిరోజు ప్రార్థన చేస్తేనే, ప్రతిరోజు వాక్యం చదివితేనే నువ్వేం చేయబడతావంట? బ్రతికితేనే, అలాగైతేనే నువ్వు అంగీకరించబడతావు. అంగీకరించబడ్డం అంటే ఏంటి? అంగీకరించబడ్డం ఎలా అంగీకరించబడతావు? కన్నీటి ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన ద్వారా, భయభక్తులు కలిగి ఉండటం ద్వారా నువ్వేం చేయబడతావట? అంగీకరించబడతావు. ఆత్మతో నింపబడిన వారి జీవితాలు ఇలాగున్నాయి. మరి ఈ యొక్క స్థితిని కోరుకుంటున్నాయి. నిత్యము భయభక్తులు కలిగి ఉండటానికి భక్తి సాధన చేస్తున్నారు వాళ్ళు. నిత్యం ప్రార్థన చేస్తున్నారు, కన్నీటి గారుస్తున్నారు, దేవుడి సన్నిధిలో యథార్థంగా బ్రతుకుతున్నారు. వారి ఆలోచనలు, వారి మాట తీరు, వారి నడవడిక మందిరంలో ఒకలాగా బయట ఒకలాగా లేదు. కొంతమందికి పూర్తిగా మాట తీరు మందిరంలో ఒకలాగా ఉంటుంది, బయట పూర్తిగా వేరేలాగా ఉంటుంది. నడవడిక పూర్తిగా అసలు వాళ్ళని చూస్తే, మందిరంలో కొంతమందిని చూస్తే అమ్మ ఎంత పరిశుద్ధరాలు, ఎంత భయభక్తులు కలిగిన బిడ్డ అనుకుంటా. అక్కడ బయట చూస్తే నడవడిక వేరుంటుంది, మాట వేరుంటుంది, ఇక మామూలుగా ఉండదు. నోరు తెరిస్తే ఇంకా ఏమంటారండి, మైక్ కూడా సరిపోదు, అట్లా ఉంటాయి కొంతమంది జీవితాలు. నో, బాగా వాక్యం వింటారు కానీ ఇంటి దగ్గర బుద్ధి మారదు, విధానం మారదు. సేమ్ మాటలు, సేమ్ బుద్ధి, సేమ్ నడవడిక, ఏమాత్రం మార్పు లేదు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఆత్మతో నింపబడిన వారి జీవితాలు ఎలా ఉన్నాయి? ఇందాక ఎలా ఉంది? ఫస్ట్ వర్డ్ ఎలా ఉందంట? ఆత్మతో నింపబడిన వారి జీవితాలు స్వభావం చాలా మంచిగా ఉంది. దేవుడికి స్తోత్రం. దేవుడితో గడపడానికి, ప్రార్థనలో గడపడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు వాళ్ళు. వాళ్ళ స్వభావాలు బాగున్నాయి. దేవుడికి స్తోత్రం. ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మూడోది లూకాసు వార్త 2:20 తీయండి. లూకాసు వార్త 2:25. యెరూషలేమునందును
సుమియోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. చాలు చాలు చాలు. ఈ లూకా సువార్త 2:25లో సుమియోన్ అనే వ్యక్తి గురించి రాస్తూ అతడు అనుదినము అయిపోయిందా? చదవడం అయిపోయిందా? తలలెత్తి నా వైపు చూస్తే మాటలేనండి. అక్కడ సుమియోన్ అనే వ్యక్తి గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు? అతడు అనుదినము మానక దేవాలయముకు వచ్చి ఏం చేస్తున్నాడంట? విమోచకుని కోసం కనిపెడుతున్నాడంట. ఎవరు? సుమియోను. ఎవరి గురించి కనిపెడుతున్నాడు? విమోచకుని కొరకు. ప్రభా, మా ప్రజలు రక్షించబడాలి, వీరు ఈ కాడి కింద మగ్గిపోవడానికి వీల్లేదు నానా అని సంపూర్ణ రక్షణ వీళ్ళకి కావాలని ప్రార్థన చేస్తున్నాడట. ప్రతిరోజు మానక ఎక్కడికి వెళ్తున్నాడు? దేవాలయముకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకయ్యా నువ్వు ఇంత ప్రార్థన చేస్తున్నావు అని అడిగితే అక్కడ రాసిన మాట ఏంటో తెలుసా? అతడు ఆత్మతో నింపబడినవాడు అని ఉంది. హల్లెలూయా. ఎందుకయ్యా నీకు అంత భారము? నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు కదా, నీ కుటుంబం గురించి నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు కదా. ఇజ్రాయెల్ అందరి కోసం నువ్వు ఎందుకు మొరపెడుతున్నావు? మానక దేవాలయానికి అన్ని పనులు వదిలిపెట్టుకో, అన్ని పనులు చేసుకొని కూడా గంట సమయం ఉన్న దాన్ని వేస్ట్ చేయకుండా మానక మందిరానికి ఎందుకు వస్తున్నావు? మానక అందరి గురించి ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అంటే అక్కడ రాసిన మాట ఏంటో తెలుసా? అతడు ఆత్మతో నింపబడినవాడు. పరిశుద్ధాత్మతో నింపబడిన వారి జీవితాల్లో ఎప్పుడు నశించిపోతున్న వారి కొరకు, పక్క వారి గురించి, స్నేహితుల గురించి, పిల్లల గురించి, బంధువుల గురించి వారి కాడి మీద ఉండద్దయ్యా, వారి బ్రతుకు మంచిగా ఉండాలి, వారికి రక్షణ మారు మనసు దొరకాలని నిత్యము ప్రార్థన భారము కలిగి ఉంటారండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు సుమియోను అంత ప్రార్థన చేస్తున్నావు? ఎందుకు? నీకు అవసరం లేదు కదా అంటే, ఎందుకయ్యా? అతడు ఆత్మతో నింపబడిన వ్యక్తి కాబట్టి అతనిలో ఉన్న ఆత్మ తన్ని మౌనం కూడా నీట్లా. అదిగో ఆ బిడ్డలు కాడి కింద మగ్గుతున్నారు, ఆ బిడ్డలు నశించిపోతున్నారు, వారికి రక్షణ లేదు. అదిగో ఆ కుటుంబంలో పిల్లలు భయంకరమైన స్థితిలో పడిపోతున్నారు, చెయ్యి, వారి గురించి ప్రార్థన చెయ్యని నిరంతరము సుమియోనులో ఉన్న దేవుడు ఆత్మ ప్రేరేపిస్తుందంట, రెచ్చగొడుతుందంట, రేపుతుందంట. హల్లెలూయా. అందుకని ప్రతిరోజు సమయము తీసుకొని, ఆయన అలాగని పని పాటలేనోడేం కాదు, ఆయనకంటే ఏం ఉండలేదేమో, ప్రతిరోజు ఓ పొలోమని వస్తున్నాడు. నాకు చాలా బిజీ, నేను పొద్దున్నుంచి సాయంత్రం 6-7 అయిపోద్ది నాకు టైం, నాకు ఎక్కడ టైం కుదురుద్ది? మనలాగా పని చేసుకునేవాడు ఆయన కూడా. దేవుడికి స్తోత్రం. కానీ అతడికి ఉన్న కొద్దిగా టైం, ఆ 2-3 గంటల టైంలో కూడా ఆ కొద్ది సమయాన్ని తీసుకొని మానక మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడట. ఆత్మతో నింపబడిన వారి జీవితాలు అలా ఉంటాయి. మానక పక్కన నశించిపోతున్న వారందరి కొరకు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఎలిజబెత్ గారి గురించి అక్కడ గనక చూస్తే లూకా సువార్తలో మరియాని గాబ్రియేల్ దూత దర్శించి నాకు ఇది ఎలా సాధ్యము? ఏమని చెప్పాడు గాబ్రియేల్ దూత? మీ అందరికి తెలుసు కదా, ఎప్పుడు ధ్యానం చేస్తాం. అమ్మ మరియా, పరిశుద్ధాత్మ వల్ల నువ్వు గర్భం పొందబోతున్నావు అన్నప్పుడు ఇది ఎలా సాధ్యము? ఇది నాకు నేను పురుషుని ఎరగని దాన్ని, ఇది ఎలా సాధ్యం అన్నప్పుడు వెంటనే ఏమంటారో తెలుసా గాబ్రియేల్ దూత? ఎలిజబెత్ గారి గురించి చెప్తాడు. కావాలంటే మీ పాస్టమ్మ దగ్గరికి వెళ్ళి అడుగు, ఆవిడికి ఇప్పుడు 6వ నెల. హల్లెలూయా. లూకా సువార్త 2వ అధ్యాయం తర్వాత చదవండి. ఆవిడకి ఇప్పుడు ఎన్నో నెల? 6వ నెల అనగానే వెంటనే పరుగున వెళ్ళిపోయింది. ఎక్కడో కొండల దగ్గర ఉంది ఎలిజబెత్ అమ్మగారు. వెళ్ళిపోయి మా పాస్టమ్మ గారికి 78 ఏళ్ళు దాకా ఉంటాయి కదా, ఆమెకి 6వ నెల ఏంటి అని పరుగున కొండల్లోకి వెళ్ళిపోయి అక్కడ ఎదుర్కొంటుంది. ఆమెని అలా దూరం నుంచి చూస్తున్నప్పుడు మరియా ఇలా వస్తుంది, ఎలిజబెత్ గారు అలా వస్తున్నారు. వస్తూ ఎలిజబెత్ గారు ఏమంటారు తెలుసా? అమ్మో, నా ప్రభు తల్లి నా యొద్దకు రావుట నాకు ఎలాగూ ప్రాప్తించెను. విన్నారు ఈ మాట? ఏమంటుంది మరి ఎలిజబెత్ గారు? ఏమంటుంది మరియా ఎదుర్కోగానే? అమ్మో, నా ప్రభు తల్లి నా యొద్దకు రావడం నాకు ఎలాగూ ప్రాప్తించెను. ఎలా తెలిసింది ఆవిడికి? గాబ్రియేల్ దూత అంతకుముందే కదా ఆమెను దర్శించింది. ఎప్పుడు? మేబీ 1 డేలో గ్యాప్లోనే, అంతే. అంతకుముందు ఒక 2 రోజుల ముందే మరియాని దర్శించి సో నీకు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం వస్తుంది అమ్మా అని చెప్పింది.
నువ్వు నమ్మకపోతే కావాలంటే మీ పాస్టమ్మ గారిని కూడా చూడిపో అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఈ లోపే ఎలిజబెత్ గారికి ఎక్కడో కొండల్లో ఉంది. ఎందుకు? ఆమె ఏజ్ ఏమో దాదాపు ముసలి వయసు వచ్చేసింది. ఈ వయసులో నేను గర్భం ధరించానంటే ప్రజలు ఏమనుకుంటారు, ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారనే భయముతో బాధతో ఏం చేసింది, కొన్ని నెలలు వచ్చేదాకా ఊరిలోనే ఉండి ఆ తర్వాత కొండ ప్రాంతంలో ఎక్కడో ఉంటుంది, డెలివరీ వరకు అక్కడ ఉంటానని. ఆ టైంలో ఆమెకి మేబీ మనకి ఇప్పటిలాగా ఫోన్స్ అప్డేట్ వెర్షన్ ఏం లేదు కదా, ఒక మనిషి వెళ్ళాలన్నా 1 డే టైం పట్టింది. అలాంటి ఎలిజబెత్ గారికి వెంటనే ఎలా తెలిసింది న్యూస్, ఈమెని పరిశుద్ధాత్మ ఈమెని గాబ్రియల్ దూత దర్శించాడని, ఈమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భం పొందిందని ఎలిజబెత్ గారికి ఎలా తెలిసింది? ఎలా తెలిసిందండి? ఎలిజబెత్ గారు పరిశుద్ధాత్మతో నింపబడిన బిడ్డగా ఉంది కాబట్టి. అది కూడా అర్థం కావట్లా. ఉన్నారు ఇక్కడే? ఉన్నారా? నిద్రమో వదిలిందా లేదా? చెప్పండి, ఎలా తెలిసింది ఆవిడికి? ఆమె కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ఉంది కాబట్టి కనెక్షను ఎలా ఉంటుంది? అక్కడేం జరుగుతున్నా, అక్కడేం మాట్లాడుతున్నా, ఇక్కడ కూడా అన్నీ తెలిసిపోతాయి. పరిశుద్ధాత్మతో నీ కనెక్షన్ ఉంటే నీ కుటుంబంలో, నీ జీవితంలో ఏం జరుగుతుందో నీకు కూడా అన్నీ తెలిసిపోతాయి. అర్థమవుతుందా? హల్లెలూయా. నింపబడ్డాను అంటున్నావు, కనెక్షన్ కొనసాగుతుందా? కనెక్షన్ కట్ అయిందా? ఎవరితో? తలోపడం కాదు, ఎవరితో చెప్పండి. పరిశుద్ధాత్మతో నీకు ఆ యొక్క కనెక్షన్ ఉందా? కట్ అయిందా? పరిశుద్ధాత్మతో కనెక్ట్ అయ్యింది కాబట్టి ఎలిజబెత్ గారికి వెంటనే తెలిసిపోతూ ఉంది, ఆమె గాబ్రియల్ దూత ద్వారా దర్శించింది నా విశ్వాసి, ఆమె కడుపులో రక్షకుడు రాబోతున్నాడని తెలుసుకొని వెంటనే అమ్మో నా ప్రభు తల్లి నా యొద్దకు రావడం నాకు ఎలాగో ప్రాప్తించింది. దేవుడికి స్తోత్రం. ఎలిజబెత్ గారికి ఎలా తెలిసింది? కారణం ఏంటంటే ఆమె పరిశుద్ధాత్మతో నిండుకొనిన బిడ్డగా ఉంది కాబట్టి. హల్లెలూయా. ఆనందిస్తుంది. దేవుడికి మహిమ కలుగుని గాక. దేవుడికి స్తోత్రం. పరిశుద్ధాత్మతో నింపబడండి, వరాలు పొందుకోండి, ప్రవచన వరాలు పొందుకోండి, అన్య భాషలో మాట్లాడండి. కానీ దీంతో నువ్వెంత నింపబడి ఎంత ఆత్మతో నింపబడినా లోకానికి పని లేదు. అవునా కాదా? చెప్పండి. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడతావు, బాగుంది. కానీ లోకంకి ఏం కావాలి? లోకం ఏం చూస్తారు? వాళ్ళకి నీ వరాలు నీ ఆత్మతో పని లేదు. లోకం ఏం చూస్తారు? నీ ఫలమునే చూస్తారు. అవునా కాదా? వింటున్నారా? ఏం చూస్తుంది లోకం? నీ ఫలము చూస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడిన వారి జీవితాలు ఎలా ఉంటాయంటే ఫలవంతంగా ఉంటాయి. దేవుడికి స్తోత్రం. నువ్వు నింపబడ్డాను అంటే సరిపోదు, నీలో ఏం కనపడాలా? ఎదుటివాడికి ఫలము కనపడాలా? ఏం ఫలం కనపడాలి? నీ అభివృద్ధి అనే ఫలము. అందుకే ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారం నువ్వు అన్ని విషయాలు వర్ధిల్లుతావు. ఆత్మతో నింపబడ్డా బాగానే ఉంది, నీ ఆత్మ వర్ధిల్లుతుందా? ఆత్మతో ఎక్కువగా కనెక్ట్ అవుతున్నావా? ఆ నింపబడ్డ నాలోకి ఆత్మదేవుడు వచ్చేసాడు, అన్నీ ఆయన చూసుకుంటాడని వదిలేసి అలా గాలికి వెళ్ళిపోతున్నావా? నీలో ఉన్న ఆత్మశక్తిని అభివృద్ధి చేసుకుంటున్నావా? అసలు నింపబడిన అనుభవం నీకుందా? కొంతమందికి ఆ అనుభవమే లేదు. కొంతమంది నింపబడి ఉన్నారు, కొంతమందికి అసలు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలోకి రావడం ఏంటో, ఆ అనుభవం ఏంటో కూడా తెలీదు. సంగమా, దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మన పరిస్థితులు మార్చుకోండి. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ అభివృద్ధి ప్రజలకు కనపడాలి, నీ అభివృద్ధి ద్వారా దేవుడు మహిమ పొందబడాలంటే నువ్వు ఆత్మతో నింపబడాలి, ఆత్మతో నడిపింపబడాలి. పరిశుద్ధాత్మ ఎక్కువ దేని ప్రోత్సహిస్తుందంటే దేవుడికి దగ్గరగా ఉండే తత్వాన్ని ప్రోత్సహిస్తుంది, లోకానికి కాదు. కొంతమందికి కుటుంబంలో ఎవరైనా ఫోన్ చేయకపోయినా జ్వరం వచ్చేస్తుంది, ఎవరైనా మాట్లాడకపోతే వణుకొచ్చేస్తుంది. అదేంటో మరి నాకు అర్థం కాదు. ఒక్కరోజు ఎవరైనా ఫోన్ చేయకపోతే ఎంత కనెక్ట్ అవసరమా? ఎంత కనెక్ట్ అంటే ఆ వ్యక్తి ఈ వ్యక్తికి ఫోన్ చేయకపోతే వీళ్ళకి ఏమొస్తుంది? జ్వరం. నా మనసు ఏం బాగాలేదండి. ఏమైందమ్మా? మా అక్క రోజు ఫోన్ చేసేది, మా బ్రదర్ రోజు ఫోన్ చేసేవాడు, ఈరోజు ఫోను చేయలే. భయపడిపోతూ ఉంటారు. ఎందుకు? అంత 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 కనెక్షన్ దేవుడితో పెట్టుకోండి. ఆటోమేటిక్గా వాడిని ఎవడో నీ కాళ్ళ దగ్గర దేవుడు తెచ్చేస్తాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. సంగమా, దేవుని బిడ్డలారా,
దేవుడు ఆత్మ దేన్ని ప్రోత్సహిస్తుందండి? దేవుడికి దగ్గరగా ఉండే తత్వాన్ని ప్రోత్సహింపజేస్తుంది. హల్లెలూయా. దగ్గర మహారోదన, కన్నీటి ప్రార్థన, విజ్ఞాపన, భక్తిగా కలిగి ఉండే జీవితాన్ని దేవుడు ఆత్మ ప్రోత్సహిస్తుంది. లోక రక్షణకు, ప్రజల విడుదల కొరకు పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ నీలో ఉండి ప్రార్థింపజేస్తాడు. ఆత్మతో నింపబడిన వారి జీవితాలు ఎలా ఉంటాయంటే, ఎదుటి వాళ్ళ చిన్న చిన్న లోపాలున్నా, చిన్న చిన్నవి ఉన్నా సరే తప్పకుండా చిన్నవాడిని పెద్దవాడిని అందరినీ ప్రోత్సహిస్తాడు ఆత్మతో నింపబడిన వాడు. దేవుడికి స్తోత్రం. డిస్కరేజ్ చేయడు, నీకు ఇది కాదు, నీ వల్ల కాదని చెప్పడు. ఆత్మతో నింపబడిన వాడు ఎప్పుడు కూడా ఎదుటివాడిని ప్రోత్సహిస్తాడు. దేవుడికి స్తోత్రం. 2, ఆత్మతో నింపబడిన వాడు మంచి స్వభావాన్ని కలిగి ఉంటాడు. 3, ఆత్మతో నింపబడిన వాడు కన్నీటి ప్రార్థనను, విజ్ఞాప ప్రార్థనలు, నిత్యము దేవుడి దగ్గర భయభక్తులు కలిగి ఉండే జీవితాన్ని భక్తి సాధన చేస్తాడు. దేవుడికి స్తోత్రం. ఈ సుగుణాలన్నీ నీలో ఉండాలనే దేవుడి చిత్తమై ఉన్నది. ఉన్నాయా లేవా అనేది ఒకసారి చెక్ చేసుకో. ఈరోజు నేను ఆత్మతో నింపబడ్డానండి, ఐ యామ్ ఫీలింగ్ అంటున్నావు, మరి క్వాలిటీస్ నీలో ఉన్నాయా? ఆత్మతో నింపబడిన వారి జీవితాలు ఇలా ఉన్నాయి, భక్తుల జీవితాలు ఇలా ఉన్నాయి. అందుకే వారు అంగీకరించబడ్డారు, అందుకే వారు కొనిపోబడ్డారు. అందుకే దేవుడి సన్నిధిలో అనేక కార్యాలు చూసి ఈరోజు ఆయన కౌగిట్లో సమాధానంగా సంతోషంగా ఉన్నారు. వాట్ అబౌట్ యూ? నువ్వు అంగీకరించబడాలంటే, నువ్వు ఆయన ఎదుర్కోవాలంటే, ఆయన సన్నిధిలో ఒక మంచి ఫలం నువ్వు పొందాలంటే, లోకానికి ఒక ఆశ్చర్యకరమైన పాత్రగా నువ్వు ఉండాలంటే నింపబడటమే సరిపోదు, నింపబడిన నీవు సాధన చెయ్యాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చెరుకు ఒక మాట చెప్తానండి. కమింగ్ ఇంకో కొన్ని రోజుల్లో మనం క్రిస్మస్లోకి ఎంటర్ కాబోతున్నాం. అవునా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు క్రిస్మస్కి? బాగుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్ లేకపోతే మేరీ క్రిస్మస్ అంటే సరిపోదండి. మన వల్ల క్రీస్తు హ్యాపీగా ఉన్నాడా లేదా అని చూడాలి. మన వల్ల క్రీస్తు హ్యాపీ అయ్యేటట్లు మనము కొన్ని నేర్చుకోవాలి, కొన్ని మార్చుకోవాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రతిరోజు నేర్చుకోండి, ప్రతిరోజు మిమ్మల్ని మీరు మార్చుకోండి. అర్థమవుతుందా? హల్లెలూయా. అప్పుడు మీరు ఏమైపోతారో తెలుసా? మంచి భక్తులు అయిపోతారు. అవునా కదా? ప్రతిరోజు నేర్చుకుంటూ ప్రతిరోజు మనల్ని మనం మార్చుకుంటే అది ఒకరోజుతో అయిపోదు. ఒక్కరోజే మంచోడు అయిపోవు, ఒకరోజే భక్తిపరుడు అయిపోవు. ప్రతిరోజు ఏం చేయాలా? నేర్చుకుంటుండాలి. ప్రతిరోజు నువ్వు మార్చుకుంటున్నప్పుడు ఒకరోజు ఏమైపోతావు చెప్పు? మంచి భక్తిపరుడు అయిపోతావు. దేవుడికి స్తోత్రం. ఏది దేవుడి చిత్తమో, ఏది దేవుడికి ఇష్టం లేదో తెలుసుకోండి. అఫ్కోర్స్ మీరు ఎంత నీతిగా, ఎంత యథార్థంగా బ్రతికినా ఈ లోకంలో ఉన్న శత్రు మిమ్మల్ని అలా బ్రతకనీయుడు. అయినా సరే మీరు ఉండండి అలాగా. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, లేనిపోని వార్తలు వాడు పుట్టిస్తూనే ఉంటాడు. అయినా సరే ప్రభు ఆత్మ చెప్తుంది మీరు నిలబడండి. వాడు ఎన్ని వార్తలు పుట్టించినా, ఎన్ని కల్పితాలు పుట్టించినా మీరేం చేయాలట? నిలబడండి. దేవుడికి స్తోత్రం. ఎవరు చూడండి, అధిక నీతిమంతులు, అధికమైన పరిశుద్ధులు, తెలివి తక్కువ వారు మాత్రమే కల్పితాలు నమ్ముతారు. కల్పితాలను ఎవరు నమ్ముతారంటే తెలివి తక్కువ వాళ్ళు నమ్ముతారు. నీ గురించి లేనిపోని వార్తలు ఎవరైనా పుట్టిస్తున్నప్పుడు ఎవరు నమ్ముతారో తెలుసా? తెలివి తక్కువ వారు మాత్రమే నమ్ముతారు. తెలివైన వాడు, ఆత్మీయుడు, భక్తిపరుడు నమ్మడు. హల్లెలూయా. ఎవడైనా నిన్ను నమ్మి, ఎవరైనా అనే మాటలు నమ్మి ఎవరైనా నిన్ను అంటున్నారంటే నువ్వు ఒకటే, వీడు తెలివిలో ఉన్నాడు, తెలివి లేని వాడి మాటలతో నాకేంటి పని, నువ్వు ముందుకెళ్ళిపో అంతే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు చూడండి, భూమి మీద యథార్థవంతులు ఉన్నారండి. తెలివి లేని వాళ్ళు మాత్రమే కదా, యథార్థవంతులు కూడా భూమి మీద ఉన్నారు. ఖచ్చితంగా నువ్వేంటో వారికి దేవుడు తెలియపరుస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఒక రోజున నిన్ను నిలబెట్టినప్పుడు, దేవుడు ఒక రోజు నిన్ను హెచ్చించినప్పుడు భూప్రపంచం నీ ముందు తలదించుతుంది. దేవుడికి స్తోత్రం. నువ్వు స్థిరంగా నిలబడితే, కల్పితాల వైపు ఎన్నో అంటున్నారని అటువైపు ఇటువైపు నువ్వు ఊరికే అదేంటి రెల్లు వలె నువ్వు మారకుండా, ఇవన్నీ కాదు, నా దేవుడు ఒకరోజు నన్ను నిలబెడతాడని నువ్వు స్థిరంగా నిలబడగలిగితే, నువ్వు నేర్చుకుంటూ మార్చుకుంటూ నిలబడగలిగితే దేవుడు ఒకరోజున నిన్ను ప్రపంచం ముందు నిలబెడతాడట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు యథార్థవంతుల పక్షమున ఆయన ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఉన్నాడా లేదా? ఖచ్చితంగా ఉన్నాడు. ఖచ్చితంగా ఒకరోజు నీకు న్యాయం తీరుస్తాడు. ఉన్నతమైన స్థితిని, స్థాయిని ఆయన కలగజేస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మతో నింపబడిన వారి జీవితాలు ఎలా ఉన్నాయి? మరి మన సంగతి ఏంటి?
ఎంతమంది నింపబడ్డారు? ఎంతమంది ఈ మార్గంలోకి రావడానికి ఇష్టపడుతున్నారు? లేచి నిలబడి దేవుడి వైపు చూద్దాం. అయ్యా, నాకు ఈ మార్గంలోకి రావాలని ఆశ ఉంది, నేర్చుకోవాలనుకుంటున్నాను, మార్చుకోవాలనుకుంటున్నాను, నన్ను నేను సరిదిద్దుకోవాలనుకుంటున్నానని ఎంతమంది దేవుడి సన్నిధిలో చెప్తున్నారు? ఈరోజు దేవుడు ఆత్మ వాళ్ళని సమీపించబోతుంది. వారి జీవితంలో ఒక క్రొత్త కార్యాన్ని ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు. కమాన్ ఎవ్రీ పీపుల్, లెట్ స్టాండ్ ఆస్ టు గాడ్. ప్రతి ఒక్కరూ లేచి నిలబడి, తండ్రి మీకు వందనాలని. అవును, నేను ఆత్మతో నింపబడి ఉన్నాను, కానీ నాకు ఈ యొక్క అనుభవాలు లేవు. ఒకవేళ ఆత్మతో నింపబడి అనుభవం లేకపోతే దాని గురించి కూడా అడుగు. నా ఆత్మ లేనివాడు నా వాడు కాదంటున్నాడు. నూతన సంవత్సరానికి నువ్వు ఒక పూర్తిగా పరిపూర్ణంగా మారిపోవాలా. అందుకే ఈ దినం నుండి నీ భక్తి సాధన మొదలుపెట్టు, నేర్చుకో, మార్చుకో. దేవుడు నీ ద్వారా హ్యాపీ అయ్యేటట్లుగా నీ జీవితం మార్చబడును గాక, నీ స్థితిగతులు మార్చబడును గాక. నువ్వు అన్ని విషయాల్లో ఫలము పొందేవాడిగా, దేవుడికి నీ ఫలము చూపించేవాడిగా నువ్వు ముందువు గాక. ఆశ్చర్యకరుడా, జీవాధిపతి, అయ్యా మా జీవితాలు ఎలా ఉన్నాయో మాకు తెలియపరిచారు. మేము నేర్చుకుంటామయ్యా, మేము ముందుకెళ్తాం ప్రభా, మేము పాటిస్తామయ్యా, మేము మార్చుకుంటామయ్యా. చెప్పండి, ఒక మాట చెప్పండి, నాకు ఒక అవకాశం ఈ ప్రభా. దేవుడు ఎల్లప్పుడూ ఈ లోకపు తల్లిదండ్రులు ఎంతో ప్రేమిస్తారు, అంతకు మించిన గొప్ప దేవుడు మన దేవుడు. తల్లిదండ్రిగా నీ బిడ్డల్ని ఎంత ప్రేమించి అవకాశం ఇస్తావో అంతకు మించి అవకాశాలు ఇచ్చేవాడు ఆయన. నువ్వు ఒక్క మాట అడిగితే ఖచ్చితంగా నీకు అవకాశం ఇస్తాడు బిడ్డ. ఈరోజు అయ్యా, ఆత్మతో నింపబడిన వారి జీవితాలు ఎలా ఉన్నాయో అలాంటి జీవితంగా నా జీవితం కూడా ఉండాలి. నేను కూడా నీ ఆత్మాభిషేకంతో నింపబడాలని ఆశతో అడుగు, ఆసక్తితో అడుగు. అలాంటి భక్తి సాధన నాకు కావాలి, మంచి స్వభావం కావాలి, మంచి బుద్ధి కావాలని అడుగు. ఈ 15 దినాల్లో నీ స్థితి, నీ మానసిక స్థితి, నీ యొక్క కంప్లీట్గా నీ మార్పు దేవుడు చూడాలి. నీ అంతరంగపు స్థితి, నీ బుద్ధి, నీ నడక, నీ మాట, అన్ని విషయాల్లో ఒక నూతనత్వము రావాలి. దిస్ ఈజ్ ద గాడ్స్ విల్. ఇదే దేవుడు నీ పట్ల కోరుకుంటుంది, నీ పట్ల ఆశిస్తుంది. కమాన్. పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనాలు. నాతో మాతో అందరితో మాట్లాడినందుకు వందనాలు. మేము తీర్మానం తీసుకుంటున్నాం, ఈ దినం నుంచి ఒక భక్తి సాధన మొదలెడతామని. మాకు సహాయం దయచేయండి. నీ ఆత్మ అభిషేకంతో నింపి దీవెనకరంగా మమ్మల్ని మార్చి నిలబెట్టమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.